హాయ్ అండి. బొంబాయి రవ్వతో వడియాలు ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం. బొంబాయి రవ్వని కరాజీ నొక్కు కూడా అంటారు. ముందుగా ఒక గ్లాసుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ వేసుకుని కాసేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అదే గ్లాస్తో సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను. అదే గ్లాస్తో వాటర్ వేసి సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని 5 గ్లాసులు వాటర్ వేసుకోండి. 5 గ్లాసులు వాటర్ వేసాక వాటర్ మరుగుతున్నాయి కదా, నానబెట్టుకున్న సగ్గుబియ్యం అందులో వేసి కాసేపు ఉడకనివ్వండి. ఉడికి లోపల మిక్సీ బౌల్ తీసుకుని ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క మిక్సీ పెట్టుకోండి. అవి ఉడికిపోయినాయి కదా సగ్గుబియ్యం, మనం కరాజీనోకి నానబెట్టుకున్నది బాగా తిప్పుకుని ఆ వాటర్లో మరిగే వాటర్లో ఇది కూడా వేసి బాగా తిప్పుతా కలుపుకోండి ఉండలు కట్టకుండాను. అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా అందులో వేసేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. మళ్ళీ ఉప్పు చూసుకుని సరిపోతే మళ్ళీ వేసుకోండి. బాగా తిప్పుకోండి, బాగా కలిసేటట్టు తిప్పుకోండి. ఉడకటానికి 15 నిమిషాలైనా మనకు టైం పడుతుంది. బాగా జిగురు వచ్చేటట్టు ఉడకనివ్వాలి. బాగా జిగురు వస్తేనే మనకి వడియం అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారా, అలాగ తిప్పుతూ ఉడకనివ్వాలి. పెద్ద సగ్గుబియ్యం అయితే పిండిలాగా అయిపోతుందని చిన్న సగ్గుబియ్యమే తీసుకున్నాను నేను. చిన్న సగ్గుబియ్యం అయితే ఇక చూసారా ముత్యాలలాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం వడియాలు పెట్టే ముందు ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. బాగా ఉడికి జిగురు వచ్చింది చూసారా, అయిపోయినట్టే. మనం చల్లారాక ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నాను కాబట్టి బాగా చల్లారాక పెట్టుకోండి. క్లాత్ మీద పెడితే వేడివేడిదైనా పెట్టేసుకోవచ్చు. ఓ గరిటె తీసుకుని చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా పెట్టుకోండి, పెద్ద పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోండి వడియాలు. ప్లాస్టిక్ కవర్ కాబట్టి మనం దలసరిగానే పెట్టుకోవాలి వడియాలు. దలసరిగా పెట్టుకుంటే బాగా కుదురుతాయి. అన్ని వడియాలు పెట్టేసుకున్నాం కదా, 2 రోజులు ఎండితే అదిగో 2 రోజులు ఎండాక ఈ విధంగా ఊడి వస్తాయి చక్కగాను. క్లాత్ మీద పెట్టుకుంటే మనం తడిపి తీసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ మీద పెడితే తడపనవసరం లేదు, చక్కగా వస్తాయి. అన్నీ తీసేసుకున్నాక 2 రోజులు ఎండనివ్వాలి. 2 రోజులు ఎండాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. వడియాలు ఎండిపోయినాయి కదా, స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కాక మనం పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదా అవి వేసి ఫ్రై చేసుకోండి. వడియాలు ఎంత బాగా తేలినగా చూసారా, చాలా గుల్లగా ఉంటాయి. ఆయిల్ అసలు పేర్చదు. కరాజీ నూకతోటి పెడితేనే చాలా బాగుంటాయి. సాంబార్లోకి పప్పుల్లోకి అప్పటికప్పుడు ఏపి పెట్టవచ్చు. బొంబాయి రవ్వతో వడియాలు పెడితే ఆయిల్ అసలు పేర్చదు. ఏగిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నీ. ఎంత బాగున్నాయి చూసారా వడియాలు, అసలు ఆయిల్ లాగలేదు, చాలా గుల్లగా ఉంటాయి. రెడీ అయిపోయినాయి బొంబాయి రవ్వ వడియాలు.